తీసుకుని వెళ్ళిపోమ్మా. నెక్స్ట్ వరుసగా ఇచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం, బహుజనుల రాజ్య స్థాపన కోసం బీహార్లో కాన్షీరామ్ గారి ఫార్ములా వల్ల ఒక బహుజన రాజ్య స్థాపన జరిగింది. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి బహుజనులకు రాజ్యాధికారాన్ని ఒక పల్లెంలో పెట్టి అందించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. ఆయన జయంతిని వల్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి, అలాగే భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఓట్లు వేయించుకునేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క వాటా తేలుస్తాం, స్థానిక ఎన్నికల్లో 26% నుంచి 42% మీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పావు. ఇవాళ కాన్షీరామ్ గారి జయంతి సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ బీసీ డిక్లరేషన్లో ఇవాళ బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 3 నెలలు దాటితే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాల వరకు బీసీలకు రిజర్వేషన్లు రావు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీసీలు గుర్తించాలని చెప్తా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే నిరుద్యోగుల నోట్లో మన్ను పోసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 9210 ఉద్యోగాలకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే ఈయన హడావిడిగా వచ్చేసి 5000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చేసిన తర్వాత ఇవాళ 4000 బ్యాక్లాగ్ ఉద్యోగాలను మిగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కాన్షీరామ్ గారి జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల ప్రతినిధిగా బేషరతుగా మీరు ఇవాళ 4000 ఉద్యోగాలన్నింటినీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు మిగలకుండా డిసెండింగ్ ఆర్డర్ పాటించి రిలింక్విష్మెంట్ తీసుకొని భర్తీ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవాళ భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇందిరా పార్క్ సాక్షిగా మహిళా రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే మహిళలకేమో బస్సులో ప్రయాణం చేయమంటాడు, ఉద్యోగాలు రావడానికి ఉపయోగపడే రిజర్వేషన్లను మాత్రం తుంగలో దొక్కిండు. కాబట్టి ఇవాళ 33% రిజర్వేషన్లు ఇవ్వకుండా మహిళలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ బహుజనుల ఆశాజ్యోతి అయిన కాశీరామ్ జన్మదిన సాక్షిగా అయినా ఇవాళ 33% రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్లుగా మార్చి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు అవి ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనుల మేధావులను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలను కూడా నిర్మిస్తామని తెలియజేస్తాం.